నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. చెప్పేవాడికి వినేవాడు లోకువా అనే సామెత ఎవరికి వర్తిస్తుంది అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి. అలాంటి వాళ్ళని చూస్తే ఆ సామెత అందుకే పుట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. అయ్యా ట్రంప్ గారు, మీరు చర్యలు తీసుకోవాల్సింది మీకు ఆగర్భ శత్రువు అయినటువంటి రష్యా పైన. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రష్యా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా అని ప్రశ్నించాడు ఒక రిపోర్టర్. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానం చెప్తూ భారత్ మీద ట్రంప్ ఇంకొకసారి అక్కసు వెళ్ళగక్కడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూస్తే, అమెరికాకు ఆగర్భ శత్రువుగా రష్యాని చూస్తుంటారు యుఎస్ అధ్యక్షుడు ట్రంప్. మరి తాజాగా ఒక రిపోర్టర్ రష్యా మీద మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు, భారత్ సహా మిగిలిన దేశాల మీద టారిఫ్లు విధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. అయితే దానికి ట్రంప్, భారత్ మీద సెకండరీ టారిఫ్లు విధించాం కదా, ఇది రష్యాపై ఎఫెక్ట్ చూపిస్తుంది కదా అని తల తోక లేనటువంటి ఒక సమాధానం చెప్పారు. అక్కడతో ఆగిపోయారు అనుకుంటే పొరపాటేనండి, అసలు కాదు. అసలు నీకు ప్రశ్న సరిగా వేయడమే రావడం లేదు, నువ్వు కొత్త ఉద్యోగం చూసుకుంటే బెటర్ అని ఒక ఉచిత సలహా కూడా పారేశారు ఆయన. కాబట్టి దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి. భారత్ మీద టారిఫ్లు విధిస్తే రష్యా మీద చర్యలు తీసుకున్నట్టు ఎలా అవుతుందబ్బా అనే ఒక విషయం అర్థం కాక వాళ్ళంతా బుర్ర బద్దలు కొట్టుకున్న సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది ప్రజలంతా. సో భారత్ మీద ట్రంప్కు పీకల దాకా కోపం ఉంది అనే విషయం కొంచెం అర్థమవుతుంది కదా. మరి దీనికి రష్యా ఏమాత్రం కారణం కాదు అనే విషయం కూడా మళ్ళొకసారి అర్థమవుతుంది. అంతేకాదు, ట్రంప్ కొత్తగా ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చారు. అదేంటో తెలుసా? ఈ టారిఫ్ మూత అప్పుడే అయిపోలేదు, ఇక మీద మరిన్ని టారిఫ్లు విధిస్తాను అని ఓపెన్ గా చెప్తున్నారు ఆయన. భారత్ మన మీద భారీగా టారిఫ్లు విధించి చంపేస్తోంది అంటూ కూడా కామెంట్ చేశారు. అంటే భారత్ మీద ఆయన ప్రతీకారం ఇంకా తీరలేదు. దీన్ని బట్టి ఈ విషయం అర్థమవుతోంది. ట్రంప్ విధించే టారిఫ్ల మీద కోర్టుల వద్ద బ్రేక్లు పడుతుండడంతో ఆయన కార్యవర్గం ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఫెడరల్ చట్టం ప్రకారం దిగుమతుల మీద టారిఫ్లు విధించే హక్కు అధ్యక్షుడికి ఉందని చెప్తూనే కేసును అత్యవసరంగా విచారణ జరపాలి అని కోరడం జరిగింది. ఇటీవల అపీల్స్ కోర్టు ట్రంప్ టారిఫ్లను చట్టవిరుద్ధం అనే తీర్పు ఇవ్వడంతో ఏకంగా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. అంతేకాదు, నవంబర్లోనే వాటి మీద వాదనలు కూడా ప్రారంభం కావాలి అని అంటున్నారు ఆయన. నిజానికి ట్రంప్ పుణ్యమా అని ఇప్పటికే అనేక మిత్ర దేశాలు అమెరికాకు చాలా దూరంగా జరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా, రష్యా, భారత్ ఏకతాటి మీదకు వస్తున్నాయి. ఇక చైనాలో పుతిన్, కిమ్ జాంగ్ ఉన్, జిన్పింగ్ ఒకే వేదికను పంచుకున్నారు కూడా. దీంతో ఇప్పుడు అమెరికాలో ఒక కొత్త కలవరం అనేది మొదలైంది. ఒకవైపు టారిఫ్ల పుణ్యమా అని అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనే ఆందోళన ఉంది కదా, దాంతో పాటుగా ఇంకోవైపు అమెరికా రక్షణ వ్యవస్థకు కూడా సవాళ్లు ఎదురవడం అనేది ఇప్పుడు కలవరాన్ని పెంచుతోంది. ఇంకోవైపు భారత్, చైనాకు మద్దతుగా పుతిన్ తన స్వరాన్ని పెంచుతున్నారు. మరి రెండు దేశాల మీద అమెరికా తీసుకుంటున్న చర్యలు సరైనవే కావు అంటున్నారు. ఆసియాలో అతిపెద్ద రెండు శక్తులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది అన్నారు. ట్రంప్ ఇక మీద మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగిస్తే మంచిది అని చాలా ఘాటుగా చెప్పకనే చెప్పారు. త్వరలో ఈ ఉద్రిక్తలన్నీ కూడా ముగుస్తాయి అని ఆశిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అంతర్జాతీయంగా అనేది.